నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులు అర్పించిన పలు రాజకీయ పార్టీలు, ఆర్యవైశ్య సంఘ నాయకులు. నిజం గెలవాలి కార్యక్రమ పర్యటనలో భాగంగా చిలుమూరులోని వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నారా భువనేశ్వరి. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర 3 రోజులుగా తెనాలి పట్టణ పలు ప్రదేశాలలో నిర్వహించి 3వ రోజు పట్టణం 34వ వార్డు బాలాజీరావుపేటలోని గంటావారి ధర్మసత్ర ప్రాంగణంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. గడిచిన 10 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమాలను మున్సిపల్ స్థాయిలో ప్రజలకు వివరించేందుకు, అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎవరు అర్హులో వంటి విషయాలు ప్రతి ఒక్కరికి తెలియచేయడం ముఖ్య ఉద్దేశంగా ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సాగుతుందని పార్టీ పట్టణ అధ్యక్షులు అడప సంపత్రాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మహిళలకు ఉచితంగా అందిస్తున్న ఉజ్వల యోజన పథకం, ఎల్పీజీ ఉచిత గ్యాస్ కనెక్షన్ పొందిన లబ్ధిదారులు వారి అభిప్రాయాలను తెలియజేశారు. అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీ పరిధిలో 923 ఉచిత కొళాయి నీటి కనెక్షన్ సరఫరా చేయడం, అలాగే మహిళలకు చేతి వృత్తుల వారికి ఆర్థిక భరోసా కల్పించేలా పీఎం స్వానిధి, పీఎం విశ్వకర్మ వంటి వివిధ సంక్షేమ పథకాలను అర్హత కలిగిన వారు ఉపయోగించుకోవాలని కోరారు. బ్యాంకుల ద్వారా వివిధ రూపాల్లో రుణాలు అందచేయడమే కాకుండా ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద కుటుంబంలో 5 లక్షల రూపాయల విలువ గల చికిత్సలకు అర్హత కలిగి ఉండడం, తక్కువ రేట్కి జనరిక్ మందుల షాపుల్లో మందులు అందచేయడం వంటి కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. 34వ వార్డు కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ప్రజలు తెలుసుకోవాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలని కోరారు. వీటన్నిటిని ప్రజలు తెలుసుకోవాలని కోరారు. ఎందుకంటే ఏ ఇంట్లో ఉజ్వల ఉందో, ఏ ఇంట్లో మంచినీళ్ళు తాగుతున్నామో, ఏ ఇంట్లో జనరిక్ మందులు వాడుతున్నామో, ఏ ఇంట్లో మనం ఉంటున్నామో, ఏ ఇంట్లో పిల్లవాడు చదువుతున్నాడో, ఏ ఇంట్లో చక్కటి వ్యాపారం చేస్తున్నామో, చక్కటి భోజనం తింటున్నామో, ప్రతి క్షణం కూడా కనబడేది వికాస భారతే, వికసిత భారతే కనబడుతుంది. ఎందుకంటే మనం 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా ఉండడం కోసం నిరంతరం మన కోసం, మన పిల్లల కోసం, మనము లేకున్నా రేపటి తరం కోసం చక్కటి భారతదేశాన్ని నిర్మించుకోవాలన్న శుభ సంకల్పమే ఈ వికసిత భారత్. కార్యక్రమంలో మున్సిపల్ డిఈ నాగభూషణం, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు సిహెచ్ విజయభాస్కర్, కనకదుర్గ, గాజుల వెంకయ్య నాయుడు, మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కుశల్ రాజ్ జైన్, డాక్టర్ దేవికావాణి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సుబ్బారావు, సివిల్ సప్లైస్ డిటి మూర్తి, ఐసిడిఎస్ మరియు మెప్మా అధికారులు, సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలుగా దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ కేంద్ర ప్రభుత్వం ఒక తల్లిలాగా పరిపాలిస్తూ రాష్ట్రాలను దానికోసం సమాయత్తం చేస్తూ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ప్రతిదీ కూడా వెనకుండి ముందుకు నడిపిస్తూ ఉంది. దాదాపు 50-60 సంవత్సరాలు హైవేలు అటెళ్తే లారీ ఇటు లారీ వచ్చేది, మనం చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇవాళ 6 వే 8 వే కూడా వస్తుంది రాబోయే రోజు. మరి అట్లాగే ఓడల అభివృద్ధి, అంటే సముద్రాల మీద కూడా మనకి ఇబ్బంది లేకుండా, అట్లాగే రక్షణ వ్యవస్థ భారతదేశం రాబోయే రోజుల్లో అంటే 2047కి అభివృద్ధి చెందిన దేశంగా చూడాలనేటటువంటి కళలు అప్పుడు మనం ఎంతమంది ఉంటామనేది కాదు, రాబోయే తరానికి
మనం ఒక దిద్దుల్ని లాగా నడవాలనేటటువంటి తలపుతోటి ఎక్కడా కూడా అవినీతి లేకుండా జరుగుతుంది. 20 మంది అందుబాటులో ఉన్న ఎంప్లాయీస్ తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేసి వెనక్కి వెళ్ళిపోతే దీనివల్ల మనకు వచ్చేదేమీ లేదు, మనీ వేస్ట్. మీరు ఇందాక అంటున్నట్టుగా ఎక్కడో కట్టెల పొయ్యిలు పిడకలతో వంట వండుకున్న వాళ్ళకి ప్రాబ్లం వచ్చిందని ఒక ఆఫీసర్ చెప్పారు, వాస్తవం. కానీ ఏది ఇక్కడ లేదు కదా. అలాగే రకరకాలుగా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎన్నో పథకాలు ఉత్తర అనుసంధానంగా అన్ని రకాలుగా ప్రజలకి కావాల్సినవన్నీ మెరుగైన సౌకర్యాలు చేస్తూ పథకాలన్నీ అమలుపరుస్తూ ఉన్నారు. దానికి అందరూ ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. తెనాలి మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించి అజెండాలోని అన్ని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. అజెండాలోని మొదటి అంశం చదవడం ప్రారంభమవగానే వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మానసారెడ్డి మాట్లాడుతూ తన వార్డులోని సమస్యలను కౌన్సిల్ దృష్టికి తెచ్చారు. శానిటరీ ఇన్స్పెక్టర్ సరిగా పనిచేయడం లేదని, తనను తొలగించాలని చెప్పినా ఎందుకు స్పందించడం లేదని చైర్పర్సన్ను నిలదీశారు. మిగిలిన కౌన్సిలర్స్ అభిప్రాయాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని చైర్పర్సన్ రాధిక తెలిపారు. నేను అధికారంలోకి వచ్చి కౌన్సిలర్ అయ్యి 3 years, నియర్లీ అబౌట్ 3 years. ఈ టైంలో వీ హావ్ టు టాక్ అబౌట్ ద మేజర్ ఇష్యూస్. ఎలా అంటే చెంచుపేటలో రోడ్ ఎక్స్టెన్షన్, లేకపోతే ఎలక్ట్రికల్ పోల్స్, యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా కాబట్టి వాటి గురించి ఎక్కువ మాట్లాడాలి. లేకపోతే డ్రైన్స్ 4 వార్డు సంబంధించి కాబట్టి మెయిన్ డ్రైన్ ఇష్యూ మాట్లాడాలి. అది కాక నేను ఎప్పుడు మీ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లం మా శానిటరీ ఇన్స్పెక్టర్ గురించి. నాకు ఆ శానిటరీ ఇన్స్పెక్టర్ నా వార్డులో సరిగ్గా చేయట్లేదు అని చెప్పి మీకు ఎన్నోసార్లు మీ దృష్టిలో కానీ కమిషనర్ దృష్టిలోను నేను ఎమ్మెల్యే దృష్టిలో కూడా తీసుకొచ్చాను. మరి ఇప్పుడు వరకు ఆమె ఎందుకు మీరు తీయలేదు? కౌన్సిల్ అయినాక మాట్లాడదామని చెప్పాము. అట్లా కాదు అధ్యక్ష, ఇది ఇప్పుడు ప్రాబ్లం కాదు కదండి. నేను 4 గతంలో ఏం చేశారు? మేము వచ్చి 4 years అయింది. అవును అధ్యక్ష. మరి ఇన్నాళ్ళు ఏం చేశారు? ముందు లేదు తను వచ్చేప్పుడు తను ఎప్పుడు వచ్చింది? అదేనమ్మా, మేమేమన్నాను, కౌన్సిల్ అయినాక మిగతా వాళ్ళని కూర్చోబెట్టి ఇన్స్పెక్టర్ అట్లా కాదు మాట్లాడు. మిగతా వాట చెప్పాను కదండి. చెప్తే కాదుగా, మిగతా వాటిలో కూడా 4 వాటిలో సంబంధించి మనం మాట్లాడదామని మీరు మిగతా వాటి వల్ల ప్రాబ్లం లేదండి, నా వాటి ప్రాబ్లం ఉంది. మాట్లాడితేనే కదా అప్పుడు నువ్వు తను ఆడుతుంటే అడగండి మేడం. ఇప్పుడు తర్వాత కాదు, ఇప్పుడే అడగండి ప్రాబ్లం ఏంటనేది. ఇప్పుడే అడిగేయండి ప్రాబ్లం ఏంటనేది. అడుగుదాం. ఎజెండా మొత్తం కంప్లీట్ అయింది. మాట్లాడి మ్యామ్ ఆల్రెడీ రేస్ చేసాం ఈ ఇష్యూ. నేను చెప్పారు, నేను ఆన్సర్ చెప్పాను. ఎజెండా అవ్వండి, మాట్లాడదాం. ఆర్పిఎం క్లబ్లో ఉంది బ్రిడ్జి డౌన్లో. సో అక్కడ సచివాలయం ఉంది 2.5 years నుంచి, అంటే నియర్లీ అబౌట్ 30 months. ఇప్పుడు వరకు దానికి మనం కరెంటు బిల్ అనేది కట్టలేదు. ఇప్పుడు కూడా ఎంఈ గారి ద్వారా మేము అక్కడ కరెంటు మీటర్ పెట్టించాము, ఎలక్ట్రికల్ లైన్ సప్లై పెట్టించాము. రీడింగ్ అవుతుంది కానీ బిల్ జనరేట్ అవ్వట్లేదు. సో నాకు ఈ 2 ఇష్యూస్ అనేది వెంటనే సాల్వ్ అయిపోవాలి మేడం. అమ్మ కౌన్సిలర్ నాకు మాట్లాడదాం. దాన్ని రిపీట్ చేస్తే నేనేం చేయలేను కదా, మీరు దాన్ని రిపీట్ చేస్తారు ఎందుకు? ఇది అయిపోయినాక నేను మాట్లాడదామని చెప్పాను కదా. మీరు మిగతా 4 వాటికి కలిసి కూర్చొని మాట్లాడదామని చెప్పాము. చాంబర్లో కూడా మీరు అన్నారు. మీరు ఆ విషయాన్ని ఇక్కడ క్రియేట్ చేద్దాం. నా ప్రాబ్లం ఏంటంటే మీతో వాటితో నాకేం సంబంధం అండి? అదే నేను చెప్పాను. నా వాళ్ళు మీరు గుర్తుందా లేదా? మీరు అన్నారు చాంబర్లో కూర్చొని మిగతా వాళ్ళు కూడా పిలిచి మాట్లాడి మేడం నేను దృష్టిలో తీసుకొచ్చాను. అజెండాలోని 33 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించామని చైర్పర్సన్ రాధిక తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావు, ఎంహెచ్ఓ నిర్మల, ఎంఈ నాగమల్లేశ్వరరావు, పలువురు మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన మా మున్సిపల్ సిబ్బందికి, మా కౌన్సిలర్స్కి, ఇక్కడ వీడియో వాళ్ళకి, విలేకరు వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు చేసుకుంటూ అత్యవసర సమావేశం 33 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే తెనాలి డెవలప్ ఇంకా మెరుగుపరుస్తానని, ఏదైనా వాటిలో సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరిస్తానని కోరుకుంటూ సెలవు.
మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో దక్షిణ షిర్డీగా పిలువబడే సాయిబాబా ఆలయం 18వ వార్షికోత్సవం ఫిబ్రవరి 3వ తేదీన ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వార్షికోత్సవానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఉదయం 4 గంటల నుండి బాబావారికి అర్చనలు, అభిషేకాలు మరియు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. రేపు ఫిబ్రవరి 3వ తారీఖున పెదవడ్లపూడి మంగళగిరి మండలం గుంటూరు జిల్లాలో షిరిడి సాయిబాబా వారి యొక్క 18వ వార్షికోత్సవం జరుగుతుంది. దానికి సంబంధించి ఉదయం 4 గంటల దగ్గర నుంచే అభిషేకాలు, ఆ తర్వాత అర్చన, ఆ తర్వాత అన్నాభిషేకం, ఆ తర్వాత అన్నదానం, అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్. హైదరాబాద్ నుంచి డ్రీమ్ జే అనే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈసారి కొత్తగా చేయబోతూ ఉన్నారు. ఇక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఒక 15 మంది దాకా సింగర్స్ కానీ, మరి జబర్దస్త్ టీం కానీ, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భరతనాట్యం, కూచిపూడి కూడా పిల్లలు చేస్తూ ఉన్నారు ఆ రోజున. అదేవిధంగా ప్రముఖులు అందరూ కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ పార్టీల నాయకులు, ముఖ్యంగా మరి పురంధేశ్వరి గారు, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రముఖ క్షేత్రాల యొక్క స్వామీజీలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా ఈ యొక్క దక్షిణ షిరిడి అయినటువంటి షిరిడి సాయిబాబా మందిరాన్ని విచ్చేసి ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందగలరని, తీర్థ ప్రసాదాలను తీసుకోవాలని, అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా మొన్న మన అయోధ్యలో రాముల వారి విగ్రహాన్ని ఈ 24 మొత్తం కూడా అంతా రామమయంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా రాముడి గురించి భజనలు చేసి అందరూ ఇన్వాల్వ్ అయినటువంటి కార్యక్రమాలు మనం చూసాం. మరి మోడీ గారు దాన్ని అన్ని దేశాల్లో కూడా ఆ విధంగా చేశారంటే ఎంత ప్లానింగ్ ప్రకారం చేయడం అనేది మనం అదృష్టంగా భావించాలి. మరి ఈ సంవత్సరం కూడా రాముడి యొక్క ఆశీస్సులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని, ఉంటాయని కూడా నేను భావిస్తూ, మరి అన్ని మతాలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సర్వమత సమానత్వాన్ని మరి ఆ అయోధ్యలో మనం చూసాము. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అదేవిధంగా రేపు 3వ తారీఖు సాయిబాబా ఈ యొక్క వార్షికోత్సవాన్ని కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటూ అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని మరి జయప్రదం చేశాను, దోహదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.